మన ఆశీర్వాదాలపై శత్రువు ఎలా దాడి చేస్తాడు, హౌ ద ఎనిమీ అటాక్స్ అవర్ బ్లెస్సింగ్స్ పార్ట్ 2. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసాము యోబు గ్రంథం నుంచి. సో యోబుకి సమస్తం ఉంది, 10 మంది పిల్లలు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, పాస్తులు ఉంటాయి, ధనం ఉంటది, ఐశ్వర్యం ఉంటది. ఆ దేశంలోనే ఆయన అత్యధిక ధనవంతుడు. కానీ అపవాది తట్టుకోలేకపోతాడు అతడి ఆశీర్వాదం మీద. సో నేను రెండు రకాలు ఉంటుంది. ఒకటి, మనం ఆశీర్వదించబడకుండా అపవాది దాడి చేస్తాడు. ఆశీర్వదించబడిన తర్వాత అపవాది మనల్ని దొంగలించాలని, మన ఆశీర్వాదాన్ని దొంగలించాలని దాడి చేస్తాడు. ఇప్పుడు అంతే కదండి, మనం కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, మన పిల్లలు మంచిగా చదివి గొప్ప వాళ్ళైనా మనుషులు ఏడుస్తారు కదా, మనుషులతో పాటు అపవాది కూడా ఏడుస్తాడని మాత్రం ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్ ని ఎలాగైనా తీసివేయాలి. మీరు ఆ బ్లెస్సింగ్ ని, ఆశీర్వాదాన్ని మనము ఎంజాయ్ చేయకుండా, అనుభవించకుండా ఉండాలని అపవాది ట్రై చేస్తుంటా అంటాడు, సాయశక్తులు ప్రయత్నిస్తుంటాడు. మనమే చూడొచ్చు, చాలా మంది మ్యారేజ్ కావాలని ప్రార్థిస్తారు, మ్యారేజ్ అవుతుంది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. చాలా మందికి ధనం కొత్త సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటది, సొంత ఇల్లు కట్టుకుంటారు, కిందకో మీదకో పడి అప్పు చేసో, అప్పుల టెన్షన్ వల్ల వాళ్ళు సుఖంగా ఉండరు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉంటారు. కొంతమందికి జాబ్ కావాలని ప్రార్థిస్తారు, జాబ్ వచ్చిన తర్వాత ఆ మేనేజర్ ప్రెషర్ కావచ్చు, వర్క్ ప్రెషర్ వల్ల సుఖము సంతోషం ఉండదు. సో కొంతమంది ఈ పిల్లలు కావాలని ప్రార్థిస్తారు, మళ్ళా పిల్లల వల్లనే చెప్తే వినకుండా వాళ్ళ ద్వారా మనశ్శాంతి కరువేలాగా చేస్తారు. సో ఇవన్నీ కూడా, సో మన దేవుడి యొక్క ఆశీర్వాదం ఏంటి చెప్పండి? సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం, భాగ్యం సంపాదించుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, అలాగే మనము మంచి గృహము కట్టుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడం మన దేవుడి యొక్క చిత్తము. మన పిల్లల పట్ల కూడా మనం అదే చిత్తాన్ని కలిగి ఉంటాం కదా, అదే చిత్తము దేవుడి పట్ల, దేవుడు కూడా మన పట్ల కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ అపవాది అయితే ఓర్వడు. సో మనము ప్రాస్పారిటీలో వర్ధిల్లుతున్నప్పుడు ఓర్వడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు ఓర్వడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు ఓర్వడు, మనము సొంత గృహము కట్టుకొని హ్యాపీగా ఉంటే ఓర్వడు. ఎలాగైనా కూడా దాడి చేయాలి, తీసివేసేసాలి. అలాగే యోబు జీవితంలో కూడా అదే జరిగింది. సో ఎలాగైనా కూడా ఈ ఆశీర్వాదాన్ని నేను తీసేసుకోవాలి, తీసేసుకుంటే మనం ఏం చేస్తాము? దేవుణ్ణి దూషిస్తాము. ఎలాగైనా దేవుణ్ణి దూషించేలాగా చేయాలి అని పంతం పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని పర్మిషన్ తీసుకొని వచ్చి యోబు మీద అటాక్ చేస్తాడు. ఎందుకు? యోబు అత్యధికమైన ఆశీర్వాదవంతుడు. అంటే ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా మనకు శత్రువు దాడి చేయడానికి గ్యారెంటీ లేదు. ఆ ఊర్లోనే, ఆ దేశంలోనే యోబు ఎవరట? అత్యధికమైన ధనవంతుడట, అత్యధికమైన ఆశీర్వాదవంతుడట. సో అపవాది ఎవరిని టార్గెట్ చేశాడు? ద మోస్ట్ హై బ్లెస్డ్ మ్యాన్ ఇన్ ద కంట్రీ. ఆ కంట్రీలోనే హై బ్లెస్డ్ మ్యాన్ మీద చేశాడు. సో సంఘం మీద అటాక్ చేశాడు. ఇప్పుడు సంఘం పెడతావా? సో సంఘం పెడితే పెట్టుకో అని అంటాడు. తర్వాత సంఘం ఆశీర్వదించిన కొద్దీ ఒకవైపు కూల్చివేయాలని చూస్తాడు అపవాది. సో చూస్తాడు. అందుకే ప్రొటెక్ట్ యువర్ బ్లెస్సింగ్స్ విత్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలను శత్రువు దాడి చేయకుండా మనం ఏం చేయాలి? మన ఆశీర్వాదాలను శత్రువు దాడి చేయకుండా ఎలా కాపాడుకోవచ్చు? సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? ప్రొటెక్ట్ అవర్ బ్లెస్సింగ్ విత్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా ఈరోజు మీ యొక్క అగ్నితో కంచవేయండి నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులను, నా సంఘాన్ని, నా సంఘ సభ్యులను, మా ఫైనాన్సెస్ ని, మా జాబ్లను, మా బిజినెస్ ని, మా హెల్త్ ని, మా యొక్క ప్రాస్పారిటీని, మాకున్న సమస్తాన్ని మీ యొక్క అగ్నితో కంచవేయండి, రక్తంతో కప్పివేయండి అని మీరు ప్రార్థించాలి. ప్రతిరోజు కూడా ప్రార్థించాలి. సీల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, సీల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అని ప్రార్థించుకున్నప్పుడు మనం రక్షణ పొందుకుంటాము. సో అపవాది అలా అటాక్ చేస్తుంటాడు, హెల్త్ మీద అటాక్. ఫస్ట్ నిన్న యోబు గ్రంథంలో చూసాం, ఫస్ట్ అటాక్ ఎక్కడ మీద? ఫైనాన్సెస్ మీద, ప్రాపర్టీస్ మీద. సెకండ్ అటాక్ హెల్త్ మీద. థర్డ్ అటాక్ ఫ్యామిలీ మీద. సో ఇలా అటాక్ చేస్తుంటాడు. సో మనిషి ఈ 3 రకాలుగా నలిగిపోయాడంటే కష్టం ఇక మళ్ళా కోలుకోవడం. సో యోబుకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాల దాకా పట్టింది మళ్ళీ ఆయన రెండింతలుగా ఆశీర్వదించబడడానికి. సో ఫస్ట్ అపవాది నీ ఫైనాన్సెస్ మీద, నీ ప్రాపర్టీస్ మీద టార్గెట్ చేశాడు. సెకండ్ మీ యొక్క హెల్త్ మీద టార్గెట్ చేస్తాడు. ఇవి 2 తీసేశారంటే మనిషి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. థర్డ్, కుటుంబంలో మెంటల్ టెన్షన్స్, భార్య భర్తల గొడవలు, చిన్న పిల్లల గొడవలు, అన్ని గొడవలు, కొట్లాటలు తీసుకొస్తాడు. సో దీనివల్ల మనం ఇంకా మనశ్శాంతి కరువుతాం. సో ఇలా అటాక్ చేస్తుంటా అంటాడు. జాబ్ లో, ఉద్యోగంలో మన మేనేజర్స్ ద్వారా కావచ్చు, కొలీగ్స్ ద్వారా కావచ్చు, మెంటల్ డిస్టర్బెన్సెస్ అయ్యేలాగా చేస్తుంటాడు. అందుకే సీల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. సో చూద్దాము వాక్యం ద్వారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమునకు, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు.
సో దొంగ ఎందుకు వస్తాడండి? హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అలాగే అపవాది కూడా ఒక దొంగ. వాడు ఏం చేయాలి? కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి. నీకు ఆశీర్వాదం ఉందా? నిన్ను నాశనం చేయాలి. నీకు ధనం ఉందా? నిన్ను కొల్లగొట్టాలి, దొంగతనం చేయాలి. అందుకే అపవాది ఎప్పుడైనా మన ఆశీర్వాదాలను దొంగలించడానికి వస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని దొంగలించడానికి వస్తాడు, మన ప్రార్థన జీవితాన్ని దొంగలించడానికి వస్తాడు. ఈజ్ అ థీఫ్. మనం నమ్మలేము, నమ్మొద్దు కూడా. అపవాది యొక్క టార్గెట్ ఏంటిది? నువ్వు గొప్పగా ఆశీర్వదించబడ్డావు, ఈ దేశంలోనే మంచి ప్రాస్పరిటీ ఉన్నావు. సో అది మాత్రం సరిపోదు, దాన్ని కాపాడుకోవడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దొంగ ఎప్పుడైనా ఎవరి ఇంటికి వస్తాడండి? పేదవాడి ఇంటికి వస్తాడా? ధనవంతుడి ఇంటికి వస్తాడా? దొంగ ఎప్పుడు ఎవరింటికి వస్తాడు? పేదవాళ్ళ ఇంటికి దొంగ వెళ్ళాడు కదా. గరీబ్ వాళ్ళ ఇంటికి, ఆ లేమితనం ఉన్న వాళ్ళ ఇంట్లోకి రాడు దొంగ. ఎప్పుడు ఎవరి మీద వస్తాడు? మంచి కారు ఉండి, ఇల్లు ఉండి, బంగ్లాలు, బంగారం ఉన్న దగ్గరనే దొంగ వస్తాడు. సో అంటే ఆశీర్వాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దొంగ వస్తాడు. సో మనందరి ఆశీర్వాదము ఏదో ఒకటి ఉంది మనందరంలో కూడా. ఇల్లు ఉండొచ్చు, లేకపోతే కారు ఉండొచ్చు, లేకపోతే బంగారం ఉండొచ్చు, పిల్లల హెల్త్ ఉండొచ్చు, మనకు మంచి హెల్త్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, అలాగే మంచి గుడ్ హెల్త్, ఎన్నో రకాలుగా ఆశీర్వాదాలు ఉండొచ్చు. వాటన్నిటిని దొంగతనం చేయడానికి ఇక్కడ అపవాది ఏమవుతాడు? వస్తుంటా అంటాడు. హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. కానీ గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. పర్లేదు, అపవాది 1000 తంత్రాలు వేసుకొని, 10,000 తంత్రాలు వేసుకొని ఏది మన మీద పనిచేయదండి. మన దగ్గర ఏసయ్య ఉన్నాడు. సో యోబు దగ్గర అన్ని తీసేసుకున్నా, మళ్ళా 2 ఆశీర్వదించబడి ఆ యొక్క సైతాన్ని అవమానపరచాడా లేదా దేవుడు? సో తప్పకుండా సైతాన్ని అవమానపరుస్తాడు. సో అందుకే దొంగ ఎప్పుడైనా మన దొంగతనాన్ని, మన ఆశీర్వాదాన్ని దొంగలించడానికి వస్తాడు. అది ఏ ఆశీర్వాదమైనా కూడా పర్లేదు. సీల్ వేసుకోండి జీసస్ క్రైస్ట్ బ్లడ్ తోటి. అయ్యా, నా యొక్క ఫ్యామిలీని, నా యొక్క ప్రాస్పరిటీని, నాకున్న హౌసెస్ ని, మాకున్న ప్రాపర్టీస్ ని, మాకున్న బిజినెస్ ని మీ యొక్క రక్తంతో సీల్ వేస్తాను. సమస్తాన్ని మీ యొక్క అగ్నితో కంచవేయండి, రక్తంతో కప్పివేయండి, మీ కంట్రోల్లో పెట్టుకోమని ప్రార్థించండి. సో ఏది కూడా ఏమాత్రము హాని చేయదు. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు కాబట్టి యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. సో మనము వి షుడ్ సరెండర్ టు గాడ్. నువ్వు అపవాదిని ఎదిరించాలంటే దేవుడికి లోబడి ఉండాలి. అంటే వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి, ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి, స్తుతించాలి. సో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. సో వి నీడ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ టు గాడ్. సో దేవుడికి లోపడకుండా మనం మన ఇష్టారాజ్యంగా వెళ్ళామనుకోండి, మనము ఏమి కూడా పొందుకోలేము. అపవాదిని ఎదిరించలేము. ముఖ్యంగా అపవాదిని ఎదిరించాలంటే మన దేవుడు తోడు ఉండాలి, దేవుడి శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి. అప్పుడే మనము అపవాదిని ఎదిరించవచ్చు. సో లేకపోతే అపవాదిని ఎదిరించట్లేదు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అంటే నువ్వు ఎంతగా దేవుడి దగ్గరికి వస్తావో అంతగా వాడు పారిపోతాడు, వాడే పారిపోతాడు. సో కాబట్టి ప్రేయర్ లైఫ్. సో అపవాది మనిషి కాదండి, మనలాగా శరీరం లేదు అపవాదికి, మనలాగా శరీరం లేదు. ఇప్పుడు శరీరంలో ఉన్న వాళ్ళు మనల్ని దాడి చేయడానికి వస్తే మనము డోర్ వేయొచ్చు, లేకపోతే కట్టబెట్టి ఆపొచ్చు, కత్తి పెట్టి ఆపొచ్చు శరీరం ఉన్న వాళ్ళను. కానీ అపవాదికి శరీరం లేదే, మన కంటికి కనపడడే. కానీ వాడిని ఆపే శక్తి నీ ప్రార్థనకు మాత్రమే ఉంది, మన ప్రార్థనకు మాత్రమే ఉంది. సో మనం మార్నింగ్ లేవగానే మనం ఎలాగైతే ప్రణాళిక కలిగి ఉంటామో, అపవాది కూడా మన విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, పిల్లల్ని పంపించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి, ఆఫీస్ లో ఈ పని చేసుకోవాలని ఎలాగైతే మనం ప్లాన్ కలిగి ఉంటామో, అపవాది కూడా మనల్ని అన్ని విషయాలుగా ప్లాన్ కలిగి ఉంటాడు, ప్రణాళిక కలిగి ఉంటాడు. మన పిల్లల విషయంలో, మన ప్రాస్పరిటీ విషయంలో, మన ఉద్యోగ విషయంలో ప్రణాళిక కలిగి ఉంటాడు. అందుకే మొట్టమొదట లేవగానే వీటన్నిటి గురించి నువ్వు ప్రార్థించుకుంటే ఇవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. కాబట్టి అపవాదిని ఎదురించడి. అలాగే మనం కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాం కదండి. మన పిల్లల్ని మంచిగా బీటెక్ చదివించాలి, ఫారెన్ కి పంపించాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, బంగారం కొనుక్కోవాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, పిల్లలకు మంచి చదువులు చదివించాలి, అలాగే కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలని ఇలా మంచి ప్రణాళిక కలిగి ఉంటాం కదా. సో అపవాది కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, నిన్ను ఆరోగ్యంలో దెబ్బతీయాలని, ఫైనాన్సెస్ లో దెబ్బతీయాలని, హెల్త్ ఇష్యూస్ లలో దెబ్బతీయాలని, లేకపోతే నీకున్న ప్రాస్పరిటీని, నీకున్న ఆశీర్వాదాన్ని దొంగలించాలని అపవాది కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు. గుర్తు పెట్టుకోండి. సో మనం ఈరోజు ఆశీర్వదించబడగానే సరిపోదండి, దాన్ని ఎలాగే కాపాడుకోవాలని కూడా ప్రార్థించుకోవాలి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఎస్, నేను బ్లెస్ అయ్యాను, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, మంచి కారు వచ్చింది, మంచి ఇల్లు వచ్చింది, మంచి
వివాహం జరిగింది సో అని ప్రేయర్ లైఫ్ ని వదిలేస్తారు. సో అక్కడనే దేవుడిచ్చిన ఆశీర్వాదం మీదనే అపవాదం ఏం చేస్తాడు, అటాక్ చేస్తుంటాడు. అదన్నీ తీసేసుకోవాలని, అవే నీకు శాపం లాగా మారాలని, వాటి వల్లనే మెంటల్ టెన్షన్ రావాలని అపవాది ఇలా కూడా ప్రయత్నిస్తుంటాడు. అందుకే కాబట్టి దేవునికి లోబడి ఉంటాడు. చాలా మంది ఆశీర్వదించబడిన తర్వాత దేవుడికి దూరం అవుతారండి, అది కరెక్ట్ కాదు. సో నేను ఆశీర్వదించబడాను కదా, ఇక దేవుడితో నాకేం పని, అక్కడే ఉంది. అక్కడనే ఇంకా రెండింతల సహవాసం చేయాలి. ఒకప్పుడు ఆశీర్వదించబడక ముందు గంట సేపు సహవాసం చేస్తే, ఆశీర్వదించబడిన తర్వాత 2 గంటలు సహవాసం చేయాలి. ఎందుకు? అది ఉన్నాయి పోకుండా ఉండడానికి, ఉన్నాయి కాపాడుకోవడానికి, ఉన్న ఆశీర్వాదాలు పోకుండా రెట్టింపు కావడానికి. సో అపవాదికి ఎదిరించాలంటే దేవుడికి లోబడి ఉండాలి. అప్పుడే మన యొద్ద నుండి వాడు పారిపోతాడు, వాడంతా వాడే పారిపోతాడు. నువ్వు వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. సో యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపలారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విన్మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. సో దేవుని యొద్దకు రావాలి. మనం ఎక్కువగా దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేయకుండా ఈ ఫైనాన్స్ ప్రాబ్లం పోవడం, ఈ హెల్త్ ఇష్యూస్, ఇవే కదా అపవాది యొక్క క్రియలేంటిది. ఫైనాన్స్ ప్రాబ్లం అపవాది క్రియ, లేమితనం అపవాది క్రియ, దరిద్రము అపవాది క్రియ, పేదరికము అపవాది క్రియ, అనారోగ్య సమస్యలు అపవాది క్రియ, కుటుంబ సమస్యలు అపవాది క్రియ, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టించడం అపవాది క్రియ. సో ఇవన్నీ కూడా మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్, హెల్త్ టెన్షన్స్, ఇవన్నీ తీసుకొచ్చేది ఎవరు? అపవాది. దేవుడు ఎవరు? మన దేవుడు సమాధానానికి కర్త, ఆయన అల్లరికి కర్త కాదు. సో మన దేవుడు ఎవరు? సమాధానం ఇచ్చే దేవుడు, సాక్ష్యం ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, దీర్ఘశాంతాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. సో ఇవన్నీ కాకుండా వేరే ఏమొస్తున్నా కూడా అది అపవాది క్రియ. అందుకే ప్రేర్ చేసుకోవాలి మనందరం కూడా. సో అన్ని రకాలుగా ప్రార్థించుకోవాలండి, అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి మంచి పేరుతో ఉండాలి, ఘనతతో ఉండాలి, కీర్తితో ఉండాలి, నీతితో ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే అపవాది నీ పరిశుద్ధత మీద కూడా కొడతాడు. ఇప్పుడు దావీదు చూడండి, ఆశీర్వదించబడిన తర్వాత ఒక స్త్రీని చూపించి ఆ స్త్రీతో పాపం చేసేలాగా చేసి దావీదు అపరిశుద్ధుడుగా మారిపోవాల్సి వస్తుంది. సో అపరిశుద్ధత మీద కొడుతుంటా అంటాడు. సో విశ్వాసం మీద కొడుతుంటా అంటాడు. అంటే నీ యొక్క దేవుడు ఏం చేశాడు, దాన్ని అలా కూడా మనల్ని పడిపోయేలాగా చేస్తాడు. అందుకే అన్ని రకాలుగా మనం ప్రేర్ చేసుకోవాలి. పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, నిజాయితీలో ఎదగాలి, అలాగే దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఎదుగుతుండగా అన్ని విషయాలలో వర్ధిల్లాలి. సో అది దేవుడి చిత్తము. సో అలా మన అందరం కూడా ప్రేర్ చేసుకోవాలి. అంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వస్తాడు దేవుడు. సో ఫస్ట్ వి నీడ్ టు కమ్ టు ది గాడ్, క్లోజర్ టు ది గాడ్, దెన్ గాడ్ విల్ క్లోజర్ టు హస్. సో చాలా మంది పారిపోతుంటా అంటారు. కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా దేవుడి దగ్గరికి ఎప్పుడు కూడా విడిపోవద్దండి. అలానే కొంతమంది సుఖాలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోతారు, ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు యోబు చూద్దాము, ఆయనకు ఆశీర్వాదం ఉంది, అయినా కూడా దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. దేవుడు అంటే భయభక్తులు కలిగేవాడు, మార్నింగే లేచేవాడు, తన పిల్లలతో ప్రతి ఒక్క రోజు బలి అర్పించేవాడు, పిల్లలందరికీ కూడా బలి అర్పించేవాడు, పిల్లల చేత బలి అర్పించేవాడు. సో అలా ఆశీర్వదించబడ్డాడు. భయభక్తులు, దేవుడు అంటే భయభక్తులు ఉండాలి. ఒకటి, మనం దేవుడితో సావాసం చేయకుండా మన అపవాది మన మీద వేసే పన్నాగాలను మనము ఆర్పలేము. సో 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండి బీ అలర్ట్. ప్రేర్ చేసుకోవాలి. మనము ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రేర్ చేసుకొని నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని వెతుకుచూ తిరుగుచున్నాడు. సో ఇక్కడ కాసేపు మెడిటేట్ చేద్దాం. ఇప్పుడు ఆకలితో ఉన్న సింహము బయటికి వస్తుందండి. ఎవరిని, ఎక్కడ ఏ జింక పిల్ల దొరుకుతుందా, లేదా ఏ మాంసం దొరుకుతుందా అని వెతుకుతుంటా ఉంటది. ఎప్పుడు మింగుదామా. అలాగే అపవాది కూడా నీ ఆశీర్వాదాన్ని ఎప్పుడు మింగివేద్దామా, ఎప్పుడు నీ ఆశీర్వాదాన్ని దొంగిలిద్దామా. సో మనము ప్రతిరోజు కూడా మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అపవాది. మర్చిపోకండి, మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి ప్రేయర్ లైఫ్ ని. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండు. ఇప్పుడు సంఘం ఆశీర్వదించబడిన తర్వాత కూడా 30 సంవత్సరాలు ఆశీర్వదించబడిన తర్వాత కూడా కొలాప్స్ అవుతున్నాయి సంఘాలు. సో అలా అటాక్ చేస్తుంటా అంటాడు. చాలా ధనముతో ఐశ్వర్యంతో ఉన్న కుటుంబాలు కూడా కొలాప్స్ అవుతుంటా ఉంటాయి. అపవాది అలా అటాక్ చేస్తుంటా అంటాడు. బిజినెస్ లో ప్రాఫిట్స్ వచ్చినా మళ్ళీ అటాక్ చేస్తుంటా అంటాడు. ఎందుకంటే అపవాది గర్జించు సింహము, అంటే ఆకలితో ఉన్న సింహము. ఒక 15 రోజులు ఉపవాసంతో ఆకలితో
ఉన్న సింహం ఎలా వస్తుందండి బయటికి? చాలా కోపంతో వస్తుంది, చాలా ఉక్రోషంతో వస్తుంది, చాలా దాహంతో, ఆకలితో వస్తుంది, చాలా డిజైర్ తో వస్తుంది. వచ్చి ఏ జింక పిల్ల దొరుకుతుందా, ఏ మేక పిల్ల దొరుకుతుందా, ఏ మనిషి దొరుకుతాడా, ఏ మాంసం దొరుకుతుందా వెతుకుతుంటది. మింగాలి మింగాలి మింగాలని వెతుకు. అలాగే అపవాది కూడా మన ఆశీర్వాదాన్ని దొంగలించాలని తిరుగుతూనే ఉంటాడు. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అపవాది 10,000 మంది తంత్రాలు ఉండని, 1,00,000 తంత్రాలు ఉండని, లక్ష నీ మీద ప్రణాళిక కలిగి ఉండని, నీ ప్రేయర్ చూసారండి, 1 గంట ప్రార్థించుకోండి, అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి, అవన్నీ కూడా నాశనం అవుతుంటాయి, డిస్ట్రాయ్ అవుతుంటాయి. కాబట్టి యూ నీడ్ టు ప్రే. అందుకే నిబ్బరముగా అయిన బుద్ధి గల వారే, అంటే లేజీగా ఉండొద్దు మనం. సో వీక్నెస్ గా ఉండొద్దు, లేజీగా ఉండొద్దు. సో అపవాది ఏడ కొడుతున్నాడు తెలుసా అండి? ప్రేయర్ లైఫ్ మీద డిస్టర్బ్ చేస్తాడు. ఫస్ట్ నీ ప్రేయర్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయిందంటే సమస్తము డిస్టర్బ్ అవుతుంటా ఉంటది. అందుకే ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బలవంతంగా అయినా లేచి ప్రార్థించుకోవాలి, 1 అర్ధగంట అయినా ప్రార్థించుకోవాలి. ఓపిక లేకపోయినా 15 నిమిషాలైనా ఓపిక తెచ్చుకొని మరి ప్రార్థించుకోవాలి. మనం ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని 3 పూటలు ఎలాగైతే ఆహారం తింటామో అలాగే ప్రేయర్ కూడా అలాగే చేయాలి. అవును, నిన్ను ప్రేయర్ చేయకుండా ఆపుతుంటా అంటాడు. ఎందుకంటే మనం ప్రేయర్ చేయడం ఆపేస్తేనే కదా వాడి పన్నాగాలు నెరవేరుతాయి. నువ్వు ప్రేయర్ చేయడం ఆపివేయకపోతే వాడి పన్నాగాలు అన్ని కూడా నెరవేరవు. సో అందుకే నీ చేత ప్రేయర్ చేయడం ఆపివేస్తాడు. అప్పుడు వాడి యొక్క ప్రణాళిక ఎగ్జిక్యూట్ అవుతుంది మన లైఫ్ లో, వాడి యొక్క ప్రణాళిక నెరవేరుతుంటది అపవాది. సో ఈజ్ వెరీ స్మార్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ కొడితే మనము వీక్ అవుతాము. సో ప్రేయర్ లైఫ్ లో వీక్ అయినామంటే మనకు ఇక మిగిలిన అన్ని విషయాలలో కూడా ఎంటర్ కావచ్చు. సో అందుకే మనము ప్రార్థన చేస్తే అపవాదికి ద్వారాలు మూసుకపోతాయి, అపవాది క్రియలకు ద్వారాలు మూసుకపోతాయి. ప్రార్థన చేయడం ఆపేస్తే అపవాది క్రియలకు ద్వారాలు ఓపెన్ అవుతాయి. అదొక్కటి మాత్రం గుర్తించండి. అందుకే నీ ప్రార్థనను ఆపే శక్తి అపవాదికి లేదు, కానీ అపవాదిని ఆపే శక్తి నీ ప్రార్థనకు ఉంది అని నేను ఎప్పుడూ చెప్తాను. సో అది నమ్మి మెలుకగా ఉండి, ఎందుకంటే అపవాది సింహం వల్లే గర్జిస్తున్నాడు. సో నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి, నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనిషి వస్తున్నాడంటే తలబెట్టొచ్చు, లేకపోతే మనిషి వస్తున్నాడంటే ఒక కట్టెతోటి ఆపొచ్చు, లేకపోతే ఎవరో ఒకరి ద్వారా ఆపొచ్చు మనము. కానీ అపవాదిని అలా ఆపలేము, చేతులతో ఆపలేము, మన కాళ్ళతో ఆపలేము, ఒక కట్టితో ఆపలేము, ఒక డోర్ కి క్లోజ్ చేసి ఆపలేము మనం అపవాదిని. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్ ఓన్లీ. నీ ప్రేయర్ వల్ల ఏ అపవాది శక్తి కూడా నీ 4 గోడలు దాటి రానే రాదు. కాబట్టి అపవాది ఎలా తిరుగుతున్నాడట? గర్జించు సింహం వలె. ఎందుకు తిరుగుతున్నాడు? నీ దగ్గరున్న ఆశీర్వాదాన్ని దొంగలించడానికి, పిల్లల్ని డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళ లైఫ్ లను డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళ ద్వారా నీకు మెంటల్ టెన్షన్ తీసుకురావడానికి, లేకపోతే పేరెంట్స్ ని డిస్టర్బ్ చేసి పేరెంట్స్ ద్వారా పిల్లలకి మెంటల్ టెన్షన్ తీసుకురావడానికి, లేకపోతే ఆ ఉద్యోగంలో మెంటల్ ప్రెషర్ చేసి బయటికి వచ్చేలాగా ప్రాస్పరిటీలో వర్ధిల్లకుండా, ఆ కుటుంబంలో వర్ధిల్లకుండా చేయడానికి అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు మింగుదామా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సో డోంట్ వరీ, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ప్రేయర్ అనే ఒక స్ట్రాంగ్ విపన్ ఉంది. అది యూజ్ చేస్తే చాలు. మనకు దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ప్రేయర్ చేసుకో, అవే కార్యాలు జరుగుతాయి, అవే అద్భుతాలు జరుగుతాయి. సో ప్రేయర్ చేస్తుంటే దేవుడిని మహిమపరుస్తున్నట్టే, దేవుడి మీద విశ్వాసం పెరుగుతున్నట్టే. అందుకే బుద్ధి గలవారివి మెలకుగా ఉండి, నిబ్బరమైన బుద్ధి అంటే అలర్ట్ గా ఉండండి ఎప్పుడు కూడా. సో 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. సో రెండోది, ఇప్పుడు అపవాది ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. విశ్వాసము. నువ్వు ప్రార్థన చేయడం ఆపేసావా? దేవుడి మీద విశ్వాసం లేనట్టే. నువ్వు ఆ కష్టాల్లో, ఆ బాధలో, అనారోగ్య సమస్యల్లో ఇంకా ఆశీర్వాదం రాకపోయినా, ఇంకా బలహీనతలున్నా, ఇంకా అనారోగ్య సమస్యలున్నా, ఆ బీపీ, షుగర్, థైరాయిడ్ తగ్గిపోకున్నా కూడా ఇంకా విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుణ్ణి పట్టుకొనే ఉన్నట్టు. సో విశ్వాసమందు స్థిరులై వాణ్ణిని ఎదురించుడి. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు యోబు అన్ని కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోలేదండి. నిజం చెప్తున్నా, యోబు అన్ని కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, కానీ విశ్వాసాన్ని కోల్పోయలేదు. ఆ విశ్వాసంలో కూడా అన్ని కోల్పోయినా కూడా దేవుని స్తుతించాడు, కానీ దేవుని మీద ఒక్క నింద వేయలేదు, దేవుడి మీద ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు, ఒక్క తప్పుడు ప్రచారం కూడా చేయలేదు, దేవుడి మీద తిరుగుబాటు చేయలేదు. అందుకే 2 పొందుకున్నాడు. ఆయన అన్ని పోయినా కూడా విశ్వాసమందు స్థిరులై అపవాదిని జయించాడా లేదా?
ఆ అన్ని తీసేసుకున్న దేవుడు మళ్ళా రెండింతలుగా ఇచ్చేసాడా లేదా? అన్ని తీసేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఆ యొక్క అపవాది తర్వాత రెండింతలుగా వచ్చిన తర్వాత బాధపడ్డాడా లేదా? ఎస్, ఈ వాజ్ డిసప్పాయింటెడ్. మళ్ళీ అనుకోవచ్చు, నేను అనవసరంగా యోబు జోలికి వెళ్ళాను, తను ఏదైతే కోల్పోయాడో అది రెండింతలుగా పొందుకున్నాడని బాధపడి ఉండొచ్చు అపవాది. సో శ్రమలు వస్తుంటా ఉంటాయి, పోరాటాలు వస్తుంటా ఉంటాయి, కానీ విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించండి. వాణిని అంటే అపవాదిని ఎదిరించాలి. సో విశ్వాసము, ఎండ్ ఆఫ్ ది డే నీ విశ్వాసమే నిన్ను పనిచేస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన విశ్వాసమే ఫైనల్ గా అల్టిమేట్ గా పనిచేస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడి నుంచి ఏమి పొందుకోలేము, ఏది రాదు కూడా. అందుకే మీరు దేని గురించి ప్రార్థిస్తున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. మీ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్వాసంతో ప్రొటెక్ట్ చేసుకోండి, ప్రేయర్ లైఫ్ తో ప్రొటెక్ట్ చేసుకోండి. అందుకే నువ్వు ఆశీర్వదించబడక ముందు 1 గంట సేపు నువ్వు దేవుడితో గడుపుతున్నావా, ఆశీర్వదించబడిన తర్వాత 2 గంటలు నువ్వు గడపాలి. ఎందుకంటే ఆశీర్వదించబడ్డావు కాబట్టి ఆ ఉన్న ఆశీర్వాదాలు వెళ్ళిపోకుండా ఉండాలి. కాబట్టి ఇప్పుడు సంఘం ఉన్నదనుకోండి, డైలీ 3-4 గంటలు ఆ దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. సో సంఘం కట్టబడుతుంది, మంచిగా సంఘం ఎదిగింది. సో అప్పుడు 10 గంటలు ప్రార్థించుకోవాలి, ఎందుకంటే ఆ సంఘం కొలాప్స్ కాకుండా. సో ఎందుకంటే అపవాది ఎప్పుడు ఏ స్థాయిలో ఏ స్థితిలో పడగొడతాడో తెలియదు. అందుకే బైబిల్ కూడా సెలవిస్తుంది, నువ్వు నిల్చున్నావని ఉండక ఆ నిలిచి ఉన్నవాడు పడిపోకుండా చూసుకోవాలని ప్రార్థించమంటున్నాడు దేవుడు. పడిపోద్దండి. మన ఆశీర్వాదం ఎలా ఉండాలంటే స్టెప్ బై స్టెప్, మెట్టుకు ఒక్కొక్క మెట్టు ఎలాగ ఎక్కుతామో మన ఆశీర్వాదం కూడా అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా ఉండాలి, కానీ డౌన్ ఫాల్ కాకూడదు. అది ఏదైనా పర్లేదు, మినిస్ట్రీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ప్రాస్పరిటీ కావచ్చు, ఒక్కొక్కటి పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. సో అలాగ మనము విశ్వాసమందు స్థిరులై మన బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎదురించడి. సో విశ్వాసము, ఇంతకుముందు ఏంటి చెప్పాడు దేవుడు? ప్రేయర్ లైఫ్, విశ్వాసము. సో ఏది వచ్చినా, ఏది చేసినా, ఏది నిన్ను ఏమాత్రం హాని చేయదు. సో అందుకే సీల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్ బ్లడ్. అన్నిటి గురించి ప్రార్థించుకోండి, మీ తరాల గురించి, మీ యొక్క విశ్వాసం గురించి. ఆ విశ్వాసం కూడా గుర్తు పెట్టుకోండి, ఇది కూడా దొంగలిస్తాడు. ఎందుకంటే నీకు కష్టాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు యోబుకి కష్టాన్ని తీసుకొచ్చాడు, కానీ చూశాడు, అపవాది చూశాడు, ఎప్పుడైనా దేవుణ్ణి కర్స్ చేస్తాడా, చేయడా, దేవుణ్ణి శపిస్తాడా, లేకపోతే దేవుణ్ణి విమర్శిస్తాడా, దూషిస్తాడా అని యోబు విషయంలో అపవాది ట్రై చేశాడు, కానీ యోబు అలా చేయలేదు. సో ఆడ విశ్వాసం పోతుంది. మనకు కూడా ఏమైనా ప్రార్థనలకు జవాబు రాకపోతే, ఏమైనా కష్టాలు ఎక్కువైతే, కన్నీళ్ళు ఎక్కువైతే, బాధలు ఎక్కువైతే, మనందరికి కూడా ఏమవుతుంటది? విశ్వాసము తగ్గిపోతుంటా ఉంటది. సో అందుకే నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్మడం కాదు, కష్టాల్లో కూడా దేవుణ్ణి నమ్మాలి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్మడం కాదు, సుఖాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అంటే విశ్వాసమందు మనం ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి, నిలకడగా ఉండాలి. కష్టం వచ్చినా అదే విశ్వాసము, బాధ వచ్చినా అదే విశ్వాసము, సంతోషం వచ్చినా అదే విశ్వాసము, ఆనందం వచ్చినా అదే విశ్వాసము. ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి విశ్వాసంలో. దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడి మీద ఆ యొక్క వదిలివేయద్దు అని. నువ్వు ప్రార్థనను వదిలేసావా, నువ్వు దేవుణ్ణి వదిలేసినట్టే. నిజం చెప్తున్నా, మనం ప్రార్థన చేయడం ఆపేసామా అంటే దేవుణ్ణి నమ్మడం ఆపేసినట్టే. సో నువ్వు ఆ కష్టాల్లో కూడా ప్రార్థన చేస్తున్నావంటే ఆ కష్టాల్లో కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నట్టు. సో అందుకే విశ్వాసమందు స్థిరులై ఉండి వానిని ఎదిరించడి. నువ్వు విశ్వాసం లేకుండా అపవాదిని ఎదిరించడం కష్టము విశ్వాసం లేకుండా. సో అందుకే ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వాది కృపానిధియగు దేవుడు. సో ఆయన మహిమ కోసం మనందరిని పిలిచిన ఎవరట? మన దేవుడు సర్వకృపానిధియగు. నిధి అంటే ఏంటిది? ఒక పెద్ద గని లాంటిది, ఒక పెద్ద గని లాంటి కృప ఉన్నదట ఆయన దగ్గర. సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తే స్థిరపరిచి బలపరచును. డోంట్ వరీ, ఏది కూడా మనల్ని హాని చేయదు. ఈ కష్టాలు కొంతకాలమే, ఈ శ్రమలు కొంతకాలమే, ఈ బాధ కొంతకాలమే, ఈ అవమానాలు కొంతకాలమే. సో శత్రువు ఏది చేసినా కూడా దేవుడు దాన్ని రివర్స్ గా పంపించేస్తాడు, పంపించేస్తాడు. సో అందుకే ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫెయిత్ఫుల్ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నీతి, పరిశుద్ధత, పవిత్రత, ఈ మూడంటే అపవాదికి ఇష్టం ఉండదు అని నేను చెప్తాపండి. అపవాదికి ఏవి ఇష్టం ఉండదు? విశ్వాసము అపవాదికి ఇష్టం ఉండదు, ప్రేయర్ లైఫ్ అపవాదికి ఇష్టం ఉండదు, ఇలా వాక్యం వినడము అపవాదికి ఇష్టం ఉండదు, వాక్యాన్ని బోధించడం అపవాదికి ఇష్టం ఉండదు, వాక్యాన్ని చదవడము అపవాదికి ఇష్టం ఉండదు, వాక్యానుసారంగా బ్రతకడం అపవాదికి ఇష్టం ఉండదు, అలాగే మనం నీతిగా బ్రతకడం అపవాదికి ఇష్టం ఉండదు, పరిశుద్ధంగా బ్రతకడం, పవిత్రంగా
పరిశుద్ధంగా బ్రతకడము, నిజాయితీగా బ్రతకడం అపవాదికి ఇష్టం ఉండదు. విశ్వాసంతో బ్రతకడం అపవాదికి ఇష్టం ఉండదు. మన ఆరోగ్యంతో ఉండడం, సంతోషంగా ఉండడం అపవాదికి ఇష్టం ఉండదు. ఇప్పుడు భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారనుకోండి, మనుషులు కుళ్ళుకుంటారు, తట్టుకోలేరు. అలాగే అపవాది కూడా కుళ్ళుకుంటా అంటాడు, తట్టుకోలేడు. భార్య భర్తలు గొడవ లేకుండా ఉంటే తట్టుకోలేడు అపవాది, అందుకే గొడవలు పడొద్దు. సో అలాగే ఇప్పుడు మనము కారు బంగ్లా కొనుక్కుంటే మనుషులు తట్టుకోలేరు, అలాగే అపవాది కూడా తట్టుకోలేడు. సో అంటే మనం మన ఆశీర్వదించబడిన, సంతోషంగా ఉన్న, ఆనందంగా ఉన్న, మనం ఇల్లు కొనుక్కున్న, కారు కొనుక్కున్న, మన పిల్లలు మంచిగా చదివి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న మనుషులు ఎలాగైతే ఏడ్చి చేస్తారో అలాగే అపవాది కూడా ఏడుస్తాడు. సో కాబట్టి వాటన్నిటిని కూడా తిరిగి కొట్టేస్తాడు. అందుకే ప్రేయర్ లైఫ్ అండి. మళ్ళీ అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటే, ప్రేయర్ లైఫ్, ప్రేయర్ లైఫ్, ప్రేయర్ లైఫ్. సో యోబు ఆ లేమితనంలో కూడా దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థించడం మానలేదు. సో మనం కూడా అలా ఆరాధించి, స్తుతించి, ప్రార్థించాలి. శ్రమలు వస్తుంటాయి, పోరాటాలు వస్తుంటాయి, అవి కొంతకాలమే. నీ విశ్వాసాన్ని బట్టి వాటన్నిటిని తిరగొట్టొచ్చు, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి వాటన్నిటిని కూడా వెనుకకు పంపించవచ్చు. కాబట్టి తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. తానే అంటే ఎవరు? ఇక్కడ యేసు ప్రభు వారు. ఎలా చేస్తారట? పూర్ణులుగా. అంటే ఆ లేమితనంలో కూడా ఆయన నీకు ఏదో ఒకటి నేర్పిస్తాడు, పర్ఫెక్షన్ గా మారుస్తాడు, స్థిరపరిచి బలపరుస్తాడు. అంటే నిన్ను అన్ని రకాలుగా సెటిల్ డౌన్ చేస్తాడు. సో ప్రార్థించు, నమ్మి ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. ప్రార్థనలో వీక్ కాకు, ప్రార్థనలో ఇంకా 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 బలం తెచ్చుకొని ప్రార్థించు. తప్పకుండా అవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. సమస్తాన్ని గురించి ప్రార్థించండి, దేనిని వదిలేయకండి, ఏవి అంశాన్ని కూడా వదిలేయకండి. నీ శరీరంలో అనారోగ్య సమస్యల ప్రార్థించుకో, కుటుంబ సమస్యల ప్రార్థించుకో, భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, అండ్ ధన సమస్య, ఆర్థిక సమస్య, ఏ సమస్య అయినా కూడా ప్రార్థించుకో. దేవుడు వాటన్నిటిని కూడా తీసివేస్తాడు. అందుకే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని అంటే ఆ శ్రమలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అందుకే కొన్ని శ్రమలు మనల్ని ప్యూరిఫై చేయడానికి వస్తాయండి, మనల్ని విశ్వాసంలో నెగ్గడానికి, విశ్వాసంలో మనము బలపరచడానికి వస్తాయి. కాబట్టి డు నాట్ వరీ ఫర్ ఎవ్రీథింగ్. సో బీ విత్ గాడ్, స్టే విత్ గాడ్, స్టిక్ విత్ గాడ్. దేవుడితో కట్టుబడి ఉందాం. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. మన దేవుడికి యుగ యుగముల వరకు ప్రభావము కలుగును గాక. ఆమేన్. సో ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. పర్లేదు, మనకు దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉండాలి, కానీ అపవాది ఉన్నాడన్న భయం ఉండకూడదు. ఎప్పుడైనా కూడా మనకు దేవుడు ఉన్నాడు, ఏం కాదు, నా దేవుడు చూసుకుంటాడు. ఈ ఆర్థిక సమస్య నా దేవుడు తీసేస్తాడు, నా పిల్లలను నా దేవుడు సెటిల్ చేస్తాడు, ఈ అనారోగ్య సమస్యన నేను సెటిల్ అవుతాను. సో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. మనం ఆయన యందు బలవంతులై ఉన్నాం. వి స్టిక్ విత్ గాడ్. మనకు ఆయన ఉన్నాడన్న ధైర్యం కంటే అపవాది వచ్చాడన్న భయం ఎక్కువ ఉంటది మనందరికీ కూడా. సో అలా భయపడద్దు, ఏవి చిన్నదానికి పెద్దానికి భయపడద్దు. సో మన దేవుడు మహా సర్వశక్తి గల దేవుడు. అపవాది కంటే లక్షల కోట్ల రేట్ల శక్తి ఉన్న దేవుడు మన దేవుడు. సో అపవాది 100 తంత్రాలు వేని, 1000 తంత్రాలు వేని, 10,000 తంత్రాలు కలిగి ఉండని, కానీ ఏమీ కూడా ఏది మనల్ని హాని చేయదు. వస్తాయి, డిస్టర్బెన్సెస్ చేయడానికి వస్తుంటా ఉంటాయి, కానీ ఏది హాని చేయదు. ఆయన యందు బలవంతులై ఉండడి. అందుకే దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఉండు. నాకు ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు వచ్చింది ఒకటే ధైర్యము. ఓకే, ఏ జరిగినా నా దేవుడు చూసుకుంటాడు, ఆయన్నే కాపాడుకుంటాడు, ఆయన్నే రక్షిస్తాడు, ఆయనే పెంచుతాడు, ఆయనే పోషిస్తాడు. గుండె ధైర్యం అంటారు చూసావా, ఈ దేవుడు ఉన్నాడన్న గుండె ధైర్యం చాలా ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. సో ఆ ధైర్యాన్ని చెదరగొట్టడానికి కూడా అపవాది వస్తాడు. నిన్ను శ్రమలు తీసుకొచ్చి, పోరాటాలు తీసుకొచ్చి, దేవుడు ఉన్నాడా లేడా భయంలోకి తీసుకెళ్తాడు. సో ఇలా అటాక్. ఇప్పుడు అర్థమవుతుందా? సో దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం కలిగిస్తాడు. సో దేవుడి మీద ఏంటిది? ధైర్యము, ఆ గుండె ధైర్యం. దేవుడు ఉన్నాడన్న గుండె ధైర్యం లేకుండా శత్రువు అటాక్ చేస్తుంటా అంటాడు. అంటే నీ ధైర్యాన్ని మీద కూడా అటాక్ చేసి భయంలో పడేస్తుంటా అంటాడు. సో ఇన్ని రకాలుగా మనిషిని అటాక్ చేస్తుంటా అంటాడు అపవాది. నీ ధైర్యం మీద, నీ విశ్వాసం మీద కూడా అటాక్ చేస్తుంటా అంటాడు అపవాది. అంతే కదండి, ఒక 2-3 శ్రమలు రాగానే భయం వేస్తుంది మనందరికీ. అధైర్యపడిపోతాము. అయ్యో దేవుడు ఉన్నాడా లేడా, విడిచిపెట్టాడా లేడా, నన్ను వదిలేశాడా, నన్ను మర్చిపోయాడా అని మనకు భయం వేస్తుంటా అంటది. సో అదంతా కూడా, ఆ భయాన్ని తీసుకొచ్చేది కూడా అపవాదే. సో నీ ధైర్యం, దేవుడి మీద విశ్వాసాన్ని చెదరగొడతాడు, దేవుడి మీద ధైర్యాన్ని, ఎస్ నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు అన్న ధైర్యాన్ని కూడా తీసేస్తాడు ఒక సందర్భంలో. సో ఆయన యందు బలవంతులై ఉండు.
సో ఎఫెసీలకు రాసిన 6:11 మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. సో అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచనం చెప్పాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచనం వాక్యము, ప్రార్థన, ఆరాధన, స్తుతి. అండ్ మనం ఆరాధిస్తే స్తుతిస్తే కూడా అపవాదికి నచ్చదండి, అస్సలు ఇష్టం ఉండదు. ఆరాధించిన స్తుతించిన ఇవి సర్వాంగ కవచనాలు. నీ విశ్వాసము సర్వాంగ కవచనము, నీ ప్రార్థన జీవితం సర్వాంగ కవచనం. నువ్వు నీతిగా ఉంటున్నావా, పరిశుద్ధంగా ఉంటున్నావా, పవిత్రంగా ఉంటున్నావా, సర్వాంగ కవచనము. ధైర్యంగా ఉంటున్నావా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద విశ్వాసం కోల్పోవట్లేదు, ధైర్యంగా ఉంటున్నావా, అది సర్వాంగ కవచనము. సో ఇవన్నీ కూడా సర్వాంగ కవచనాలు ధరించుకోమంటున్నాడు. మనం ఇలా పై వస్త్రాన్ని ఎలాగైతే ధరించుకున్నామో, ఈ టీ షర్ట్ ని ఎలాగైతే, డ్రెస్ ని ఎలాగైతే ధరించుకుంటామో, వీటన్నిటిని కూడా ధరించుకోమంటున్నాడు. ఎందుకంటే అపవాది పరిశుద్ధత మీద కూడా కొడతాడండి. మనం ఎప్పుడెప్పుడు పాపం చేయాలా, ఎప్పుడెప్పుడు ఆ వ్యభిచారంలో పడాలా, ఎప్పుడెప్పుడు ఆ డ్రగ్స్ కి అలవాటు కావాలా, ఎప్పుడెప్పుడు ఇతరులను అన్యాయం చేయాలా, అట్లా కూడా కొడుతుంటాడు. ఇప్పుడు దావీదు చూడండి, ఆయన 50-55 సంవత్సరాల వరకు నీతిగా నిజాయితీగా బ్రతికాడు, కానీ అక్కడ పడిపోతాడు. 50 సంవత్సరాలకు పరిశుద్ధత విషయంలో పడిపోతాడు. సో పరిశుద్ధత విషయంలో పడిపోయి ఒక అమ్మాయితో, ఒక స్త్రీతో పాపం చేస్తాడు. సో దానివల్ల అష్ట కష్టాలు కొని తెచ్చుకుంటాడు. సో ఆ రాజ్యం వెళ్ళిపోతుంది, ఆయనకు పేరు పోతుంది, కీర్తి పోతుంది, ఘనత పోతుంది. అవును, ఒక్క పాపం చేస్తాడు. సో దానివల్ల దావీదు సమస్తాన్ని కోల్పోతాడు. అలా పని చేస్తుంటాడు అపవాది. సో ఎప్పుడు ఎవరిని పడేస్తాడో తెలియదు. ఇప్పుడు మనం కూడా న్యూస్ ఛానల్లో చూస్తున్నాం, 70 ఏళ్ల ముసలి వాడు ఒక 20 ఏళ్ల పాపను రేప్ చేశాడు. సో అట్లా పడగొడుతుంటా అంటాడు. ఏ ఏజ్ లో పడగొడతాడో తెలియదు అపవాది. ఇప్పుడు చూసాం మనం చాలా సందర్భాల్లో, 30 సంవత్సరాల నుంచి నడుస్తున్న మినిస్ట్రీ క్లోజ్ అయిపోవడం. సో అలా పడవేస్తుంటా అంటాడు. సో మనందరం కూడా ఇవన్నీ కూడా మనం రానున్న ప్రమాదాన్ని పసికట్టి ఆపేసుకోవాలి. ఇవన్నీ ప్రేయర్ ద్వారా అపవాది తంత్రములను ఎదిరించాడు. చూసారు, అపవాది తంత్రములు 100 తంత్రాలు ఉండని, 1000 తంత్రాలు ఉండని, 10,000 తంత్రాలు ఉండని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకోడి. సో మనందరికి దేవుడు ఆల్రెడీ పవర్ ఇచ్చేసాడండి. అపవాదిని జయించే పవర్ మనందరిలో ఉంది. ఆర్థిక సమస్యలను జయించే శక్తి, కుటుంబ సమస్యలను జయించే శక్తి, అనారోగ్య సమస్యలను, ఆర్థిక సమస్యలను, మెంటల్ టెన్షన్స్ ని జయించే శక్తి దేవుడు మన అందరికి ఇచ్చాడు. సో నువ్వు ధరించుకోవాల్సిందల్లా సర్వాంగ కవచనం ధరించుకొని వాటిని ఎల్లగొట్టుకోవాలి. అదే సర్వాంగ కవచనమే విశ్వాసము, నీతి, పరిశుద్ధత, పవిత్రత, ధైర్యము, సహనము. సో ప్రార్థన, వాక్యము, ఆరాధన, స్తుతి, ఇవన్నీ కూడా నీ కవచాలుగా ధరించుకో. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక బాడీకి ఒక కవచం వేసుకుంటాడు, చేతులకు ఒక కవచం వేసుకుంటాడు, చేతిలో కత్తి పట్టుకుంటాడు, అలాగే కాళ్ళకు ఒక షూస్ వేసుకుంటాడు. ఆ కాళ్ళల్లో 2 కత్తులు ఉంటాయి, ఇటో కత్తి అటో కత్తి, మళ్ళీ వెనకాల బల్లెం అని ఉంటుంది, ఎవరైనా వస్తే టక్న తీసి పొడిచి వేయడానికి. చేతిలో ఒక డాల్ ఉంటుంది, ఎవరైనా కత్తితో వస్తుంటే ఇట్లా ఆపడానికి. సో ఇవన్నీ ఒక యుద్ధానికి వెళ్ళేవాడు ఇన్ని కవచాలు పెట్టుకొని వెళ్తాడు. సో మనము కూడా యుద్ధ భూమిలో ఉన్నాము. సో మనం కూడా కవచాలు ధరించుకోవాలి. అవి ఆ కవచాలు, కత్తిలు పట్టుకుంటే, కట్టెలు పట్టుకుంటే పనులు కావు, డాళ్ళు పట్టుకుంటే పని కాదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే పని కాదు. మన పని అంతా, మన కవచాలంతా కూడా మంచి ప్రేయర్ లైఫే మన కవచము. లెట్ us pray. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. ఇదిగో తండ్రి, శత్రువు ఏ వేటి మీద అటాక్ చేస్తాడు, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని మీరు వాక్యం ద్వారా మా అందరికీ బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్ మై లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. We are blessed to listen this word of God. అపవాది తంత్రములను ఎదిరించే శక్తిని మా అందరికి ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Amen. Praise the Lord. Amen.